మన ప్రభువైన క్రీస్తు వారి పేరిట మీకందరికీ శుభాలు తెలుపుచున్నాను ప్రియ దేవుని ప్రజలారా. ఈనాడు సంఘములలో ఎక్కడ చూసినా పగలు, కలహలు, ఈర్ష్యాలు, ఒకరంటే ఒకరికి పడని రోజులలో మనమున్నాం ప్రియ దేవుని ప్రజలారా. ఆనాడు అపోస్తులైన పౌలు గారు కొరంథీ సంఘంలో ఇలాంటి కలతలు ఉన్నాయని ఆయన భావించి కొంతమంది ఇప్పుడున్న సమాజంలో సేవకులను ఆధారంగా చేసుకొని సేవకులను పూజిస్తూ ఉంటారు. ఆ సేవకుడు ఏమన్నా మనల్ని పరలోకం తీసుకెళ్తాడా? మనం ఎవరిని సేవించాలి, మనం ఎవరితో సమాధానంగా ఉండాలి, మనం ఎవరి మాటకు లోబడాలి అనేది నేటి సమాజంలో సంఘాలలో దేవుని పిల్లలకు విశ్వాసులకు సరిగా వారు గుర్తుపట్టలేని అజ్ఞానుల వలె ఉన్నారు ప్రియ దేవుని ప్రజలారా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మనకు 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాటలాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. సంఘంలో పగలు కలహలు ఉండకూడదండి. ఏక మనస్సు ఉండాలి, ఏక భావం, ఒకే తాత్పర్యం కలిగి ఒకే ఆలోచన కలిగి మనందరము క్రీస్తు యొక్క విశ్వాసులము. ఆయనను మాత్రమే మనం గణపరచాలి, ఆయనను మాత్రమే మనం కీర్తించాలని ఏక మనసుతో సంఘం అంతా ఏక భావముతో ఐక్యతతో కలిసి ఎలా జీవిస్తుందో అప్పుడే సంఘం బలపడుతుంది. అప్పుడే సాతాను మనము కలిసికట్టుగా ఎదిరించగలం. అలా కాకుండా సంఘంలో కలతలు, దురాలోచనలు, దుష్ట సాంగత్యం మీద ఉంటే సంఘం విచ్ఛిన్నమవుతుంది. మన యొక్క అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామా అని వాడు రెడీగా ఉంటాడు. సంఘంలో కలతలు లేకుండా నడుచుకోవాలి. మనందరము దేవుని యొక్క విశ్వాసం, ఆయనకు కుమారులం కుమార్తెలం కనుక మనందరం ఒక సంఘంలో ఉన్నప్పుడు ఏక ఆలోచనతో ఏక మనసుతో ఏ పనైనా మనము ముందుండి చేయాలని ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమతో తెలుపుచున్నాను. ఈ మాటల ద్వారా సంఘంలో ఎవరిలో అయినా కలహములున్న పగలున్న అన్ని తుడిచిపెట్టండి. సంఘమంతా సంఘ పెద్దలకు దైవ సేవకులు చెప్పిన మాటల ప్రకారం వాక్య ప్రకారంగా మీరు లోబడి నడుచుకోవాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ మాటలు మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుంటే ఆమెని కామెంట్ చేసి ప్రభు నామమును గణపరచండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.